నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని పేద ప్రజల కష్టాలు తీరాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ వెల్లడి గుడివాడ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి సాధించాలంటే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని వెల్లడి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓటమి తథ్యమన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుడివాడలో ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వెల్లడి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని గొడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే పేద వర్గాల అభ్యున్నతి సంక్షేమ పాలన సాధ్యమని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గొడ్లవల్లేరు మండలంలోని చిత్రం, పెంజెండ్ర, కుచ్చికాయలపూడి, పొలిమెట్ల, అంగులూరు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వైసీపీ మేనిఫెస్టో వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి సాధ్యమని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో గుడివాడలో వైసీపీ విజయం తథ్యమని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలేటి చెంటి, సుజాత, కోగంటి ధనుంజయ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిత్రం గ్రామం పూర్తి చేసుకుని ఇప్పుడు పెంజెండ్ర వచ్చాం. పెంజెండ్ర తర్వాత పోలిమెట్ల, కుచ్చికాయలపూడి, సేరి కలవపూడి, మధ్యాహ్నం నుంచి అంగులూరు ఈ గ్రామాల్లో పర్యటిస్తాం. నిన్న గొడ్లవల్లేరు మండలంలో 6-7 గ్రామాలని మేము పర్యటించడం జరిగింది. ఈ గొడ్లవల్లేరు మండలంలో కూడా మంచి స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద వర్గాలు కష్టాలు తీరుతాయని చెప్పి ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలన్నటువంటి మా పిలుపుకి వారు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతామని చెప్పి ప్రతి వ్యక్తి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి అమ్మబడికి 15,000 రూపాయలు కానివ్వండి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ 3,000 రూపాయలు చేయటం కానివ్వండి, అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలకు వాళ్ళకు ఉన్నటువంటి రుణాన్ని 4 దఫాలుగా వాళ్ళ చేతులకు ఇవ్వటం కానివ్వండి, రైతులకి పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బాలశౌరి గారికి, అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి నాకు మీ 2 ఓట్లు కూడా ప్రతి వ్యక్తి ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్మని చెప్పి మేము కోరుతున్నాం. తప్పకుండా ఇస్తామని చెప్పి ప్రజలు కూడా అంగీకారం తెలుపుతున్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నాకైతే చాలా స్పష్టంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకి నేను ఎన్నిక అవటమే కాదు, బాలశౌరి గారికి కూడా పార్లమెంట్కి మంచి మెజార్టీ వస్తుందని చెప్పి ఆశిస్తున్నా. ఈ రాష్ట్రంలో 130-140 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం తథ్యం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పార్టీలు కలిసి మెలిసి పోటీ చేసి అభ్యర్థులను దించినా కూడా పైన ఉన్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అదేవిధంగా కింద ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజానీకం ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ప్రజలేమంత వెర్రి వాళ్ళు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు తెలివితేటలో లేదా చంద్రబాబు నాయుడు మేధావుతనమో ఈ ఎన్నికల్లో ఆయన చేసినటువంటి మోసాల ముందు బలాదూరు అవుతుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నేను ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ ఒకటి అభ్యర్థిస్తున్నా, మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి. పార్లమెంటు సభ్యుడిగా బాలశౌరి గారికి, అసెంబ్లీకి నాకు 2 ఓట్లు ముద్రించి మీ భవిష్యత్తుల్ని మార్చుకుంటానికి మంచి అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి కోరుకుంటూ సెలవు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ గుడివాడ పట్టణంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు తల్లిని అవమానించిన కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
గుడివాడ 22, 27, 28 తదితర వార్డుల్లో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అవినాష్ కు మహిళలు హారతులతో, కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. కార్మిక నగర్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వెంకయ్య స్వామి ఆశ్రమంలో అవినాష్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ రాష్ట్ర ప్రజలను, తెలుగు తల్లిని అవమానించిన కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే వైసీపీకు సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అవినాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లంకాదాసరి ప్రసాదరావు, కౌన్సిలర్లు సొంటి రామకృష్ణ, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 22, 26 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ జరిగింది. గత 15 రోజులుగా రోజుకి తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా మా పైన ఈరోజు ప్రజలు వాళ్ళు చూపించే స్పందన కానివ్వండి, ప్రేమ అభిమానాలు కానివ్వండి, ప్రతి చోట గారు అడుగడుగున హారతలు ఇచ్చి మాకు స్వాగతం పలుకుతూ ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం రావాలి, ఈ యొక్క గురువారి నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకు అవ్వాలి, మేమే మీకు ఓట్లు వేస్తామని చెప్పని ఎంతో ఉత్సాహంగా చెప్తుంటే మాకు కూడా అంతే ఉత్సాహంగా ఈరోజు వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి, అభిమానం కానివ్వండి ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఈరోజు చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు ఈరోజు ఎవరూ చేయని విధంగా ఆయన చేస్తున్నారు. ప్రతి ఒక్క వృద్ధురాలు అంటున్నారు, నా పెద్ద కొడుకు నాకు 2000 ఇస్తున్నారు, నా కొడుకు అని చెప్పని. అదేవిధంగా డ్వాక్రా మహిళలు అంటున్నారు మా అన్నయ్య అని చెప్పని. మా అన్నయ్య మా ఇంట్లో మనిషి, ఈరోజు మేము మా కాళ్ళ మీద మేము నిలబడ్డామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని వాళ్ళందరూ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ వాళ్ళు ఓటేస్తడం జరుగుతుంది. అదేవిధంగా గురువారి నియోజకవర్గం ఈరోజు ప్రతి ఒక్కరు గారు అంటున్నారు మా ఒక్క ఇది మారాలి, మా నియోజకవర్గం మారాలి, మా గురువారం మారాలి, మా నియోజకవర్గం మారాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మారాలి అని చెప్పని ఈరోజు వాళ్ళు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు గారు చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరు గారు మిమ్మల్ని స్వాగతించరు. మీ చీకటి రాజకీయాలు బయటపడిపోయినాయి, మీ చీకటి కోణాలు బయటపడిపోయినాయి. తప్పకుండా ప్రజలు ఎవరు గారా మీకు ఓటేరు, తెలుగుదేశం పార్టీకే ఓటేసి మద్దతు ఇచ్చి వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇచ్చేస్తామని చెప్తే సెలవు తీసుకుంటున్నారు. విడిగా నామినేషన్ పోటీ చేస్తున్న అవినాష్ వాళ్ళ 22వ వార్డు, అదేవిధంగా 26వ వార్డు నుండి కూడా ప్రచారంలో ఉన్నాం. చాలా భారీగా ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చెప్పేది ఎమ్మెల్యే మారాలి, అవినాష్ రావాలి అని చెప్తున్నారు. చాలా సంతోషం, ఆనందం వేసింది. ఇవాళ తప్పకుండా భారీ మెజార్టీతో గెలబోతున్నాం గుడివాడ నియోజకవర్గం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రచారంలో భాగంగా 22, 26 ఉదయం 2 వార్డులు, సాయంత్రం 27, 28 ఈరోజు 4 వార్డుల్లో పర్యటన చేస్తూ ఉన్నాం. ఈరోజు 22వ వార్డులో పర్యటన ప్రారంభించినప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీ సోదరులు, దళిత సోదరులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఈ మైనారిటీ వర్గాలకి, దళిత వర్గాలకి ఆయన చేసినటువంటి సేవలు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని, 2 ప్రజలకి 4.5 ఏళ్ల మధ్య అందినటువంటి సుపరిపాలన గుడివాడలో, మున్సిపాలిటీ పరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి సదుపాయాలు, ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళు బాబు మాకు 200 పెన్షన్ 2000 అయింది, మాకు 2 బెడ్రూమ్ ఇల్లు మీరే ఇచ్చారు, లేకపోతే గతంలో మాకు ఇక్కడ రోడ్ లేదు రోడ్డు వేశారు, లేకపోతే ఇంటింటికి మంచినీటి కుళాయి ఇచ్చారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి మీకే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామని ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు, వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటున్నారు వస్తే. కాబట్టి అసలు కనీవిని రేతులో గడిచినటువంటి 5-6 ఎన్నికల్లో ఎప్పుడూ చూడనటువంటి మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు గెలవబోతా ఉన్నారు ఇక్కడ. ఇది సత్యం నేను చెప్తా ఉన్నా. కాకపోతే ప్రజలు ఒక్కటి ఆలోచించండి, మీరు విజ్ఞతతో ఆలోచించండి. మనకి అభివృద్ధి చెందేటటువంటి గుడివాడ కావాలా, అరాచకత్వంతో ఉండేటువంటి గుడివాడ కావాలా అనేది. ఈరోజు అభివృద్ధికి అరాచకత్వానికి పోటీ జరుగుతుంది. కాబట్టి అరాచకత్వానికి ఎవ్వరూ కూడా మొగ్గు చూపించద్దు. తప్పనిసరిగా ప్రచారంలో ప్రతి ఒక్క సైనికుల్లా పనిచేస్తున్నారు, కార్యకర్తలు కూడా, నాయకులు కూడా. ప్రజలు అదేవిధంగా దీవిస్తూ ఉన్నారు.
బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గుడివాడలో గెలవబోతున్నామని చెప్పి తెలుగుదేశం విజయదుందుబి మోగిస్తుందని చెప్పి తెలియజేస్తాము. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీన లక్ష్మీ కుబేర యంత్ర పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ నెరుసు చింతయ్య పేర్కొన్నారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీన లక్ష్మీ కుబేర యంత్ర పూజ నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ నెరుసు చింతయ్య పేర్కొన్నారు. దేవస్థాన కార్యాలయంలో పాలకవర్గ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధికి పలు తీర్మానాలు చేశారు. అనంతరం దేవస్థాన చైర్మన్ చింతయ్య మాట్లాడుతూ హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష్మీ కుబేర యంత్ర పూజలో భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రి అందిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు, పాలకవర్గ సభ్యులు బొగ్గవరపు తిరుపతయ్య, అర్చకులు వేదాంత అప్పలచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే 6వ తారీఖు 6/4/19 శనివారం మరి ఉగాది సందర్భంగా కొత్తగా వస్తున్నటువంటి వికారనామ సంవత్సరానికి గాను అమ్మవారికి స్వామివారికి విశేష పూజలు జరుపుతూ ఆ రోజు సాయంత్రం 4 గంటలకి పంచాంగ శ్రావణం అత్యంత వైభవంగా దేవాలయంలో జరపటం సంతోషిస్తూ, అలాగే 31వ తారీఖు 31/3/2019 ఆదివారం ఏకాదశి సందర్భంగా లక్ష్మీ కుబేర యంత్రం కూడా సుఖశాంతులు కలగాలని చెప్పని ఈ కుబేర యంత్రాన్ని పూజని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన జగన్నాథపురం పాటి మీద శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో అత్యంత వైభవంగా మా ధర్మకర్తలు చైర్మన్ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అలాగే మా సిబ్బంది సహాయ సహకారాలతో కూడా వైభవంగా జరుగుతున్నాయి. నెల 6వ తారీఖు శనివారం వికారణ సంవత్సరం ఉగాది సందర్భంగా మా దేవస్థానంలో విశేషమైన పూజలు స్వామివారికి అమ్మవారికి, అలాగే సాయంత్రం 4 గంటలకి పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా భక్తులందరూ రావాల్సిన కోరుకుంటూ, ముఖ్యంగా 31వ తారీఖు వచ్చే ఆదివారం నాడు ఏకాదశి రోజు, ఆ రోజు చాలా విష్ణుమూర్తికి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు మా దేవాలయంలో లక్ష్మీ పూజ కుబేర యంత్రంతో పాటు భక్తులు ఉచితంగా ఇస్తామండి. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులను ఎవరైనా పాల్గొనవచ్చు. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు 31/3/2018 తేదీ ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు లక్ష్మీ కుబేర యంత్రంతో ఇక్కడ హిందూ ధర్మ పరిషత్ వారు సామూహిక వ్రతాలు నిర్వర్తించినారు. కావున ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఆ ట్రస్ట్ వారే సమర్పిస్తారు. మీరు వస్తూ ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు తెచ్చుకుంటే చాలు. మిగతా సామానం అంతా కూడా ఆ ట్రస్ట్ వారు సమర్పిస్తారు. అదేవిధంగా రేపు 6/4/2018 శనివారం నాడు స్వామికి అత్యంత ప్రీతమైన రోజు శనివారం. అది కూడా అందులో ఉగాది రావడం ఈ సంవత్సరం చాలా విశేషం. ఆ ఉగాది ఉత్సవాలని విశేషంగా చేసుకుంటూ సాయంత్రం 4 గంటలకి పంచాంగ శ్రావణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఓటమి భయంతో వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించిన కేసీఆర్తో వైసీపీ నాయకులు జట్టు కట్టి వారికి అనుకూలంగా బహిరంగంగా మద్దతు తెలపడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నికల్లో నీచ రాజకీయాలు చేస్తున్న అవినీతి వైసీపీకు ప్రజలు బుద్ధి చెప్పాలని అర్జునుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయ ముసుగులు తొలగిపోతూ ఉన్నాయి. మేము నిన్నటిదాకా చెప్పాం, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని అణగతొక్కాలనుకునేటటువంటి వ్యక్తులతో మనం 11 కేసులు ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి నా మీద 31 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయనే అఫిడవిట్లో సంతకం పెట్టి మరీ అప్పచెప్పటం జరిగింది.
అంటే ఆర్థిక నేరస్తుడే కాదు, క్రిమినల్. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమో ఏమో కానీ ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి కావాలనేటటువంటి అపోహతో ముసుగులేసుకుని ముష్టి రాజకీయాలు చేశాడు నిన్నటిదాకా. ఇవాళ అంటాడు కేసీఆర్తో కలిస్తే తప్పేమిటి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి షెడ్యూల్ నెంబర్ 9 కానీ షెడ్యూల్ నెంబర్ 10లో కానీ 2 లక్షల కోట్ల రూపాయలు విభజనలో రాష్ట్రానికి విభజించాల్సిన అవసరం ఉంటే అది విభజించనని భీష్మించు కూర్చుని ఆ 1,00,000 కోట్ల కోసం కేంద్రంతో టైఅప్ పెట్టుకుని ఇంతవరకు తేల్చకుండా ఉన్నటువంటి కేసీఆర్ ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇస్తే తెలంగాణ కావాలని పితలాటకం పెట్టినటువంటి కేసీఆర్ ప్రత్యేక హోదా కోసం కేసీఆర్తో కలిస్తే తప్పేమిటి అని మాట్లాడుతున్నావు. నీకు మానవత్వం ఉందా? నువ్వు మనిషివేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు కోరుతున్నావా? రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏమిటో నీకు తెలుసా? టీవీల్లో యాడ్ ఇస్తున్నావు, నేనున్నాను అని. దేనికున్నావు నువ్వు? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం కోసం ఉన్నావా నువ్వు? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో సంభవించింది. అది మా దురదృష్టం. రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాట్లాడవు. రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చెందిందో నీకు తెలియదు, నీకు అవగాహనే లేదు. అనటానికి ఏం మాట్లాడుతున్నావు? పోలవరం పునాదులు లేదంటున్నావు. 13,80,000 మంది ప్రజలు పోలవరం ప్రాజెక్టుని కళ్ళతో చూసి ఆనందించారు. మారింది గుడివాడ తీర్పు మారబోతా ఉంది. గుడివాడ ప్రజలు ఒకసారి 2 సార్లు నీ చేతో మోసపోయారేమో, ఇక మోసపోవటానికి సిద్ధంగా లేరు మిస్టర్ నాని. దయచేసి జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంతేగాని నీ ఇష్టానుసారం మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తావన్నా. ఈరోజు కొడాలి నాని ఆయన చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ ఇప్పుడు చెప్పే మాటలేదు. ఏది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏది చేయకుండా ఉన్న గాలిలో మాట్లాడేసి ఇది పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నాడు. ఈరోజు టైం దగ్గరికి వచ్చింది. ఇవాళ 15 రోజుల నుంచి నేను గ్రామాల్లో కానీ ప్రజల దగ్గర ఉన్నాను. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఏ రోజు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను గుడివాడ నియోజక ప్రజలు ఒకటే అడుగుతున్నా, ఎందుకు ప్రశ్నించరు? కానీ కొన్ని ఊళ్ళో కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 15 ఏళ్ళ నుంచి ఒక్క గుప్పిడి మట్టిపోయేలా గ్రామాల్లో ఒక్క పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి మేలు చేసిన కార్యక్రమాలు లేదు. మరి అటువంటి వ్యక్తిని గ్రామాల్లో నిలదీయాలి, చొక్కా పట్టుకుని లాగాలి. వాళ్ళు తప్పకుండా కొన్ని గ్రామాల్లో ఎదురు తిరిగారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా నువ్వు చేసిన అన్యాయానికి. గుడివాడలో ఈ రోజున కొడాలి నాని అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి అంచుల్లో ఉన్నాడు. బాగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. మా గురించి మాట్లాడే అసలు నైతిక హక్కు నీకు ఉందా అని అడుగుతున్నా. నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నీకన్నా బ్రాండ్ అంబాసిడర్ అసలు ఈ రాష్ట్రంలోనే ఉండడు. చంద్రబాబు గారి కాడి నుంచి నువ్వు ఎంతమందికి వెన్నుపోట్లు పొడిచావో, నిన్ను నమ్మి నీ వెనకమాల ఉన్న వాళ్ళకి ఎంతమందికి పొడిచావో చెప్పాలంటే ఒక్క మాట నువ్వు అసలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తలకాయ నీకు తెలియదు. నిన్ను నమ్మి ఒక కాపు సోదరుడు నీ వెనకమాలు తిరిగితే నువ్వు పొడిచిన వెన్నుపోటుకి 3 పేజీలు సూసైడ్ నోట్ రాసి ఏమైపోయాడో ఎవరికి తెలీదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నువ్వేమైనా చేస్తే చెప్పు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నియోజకవర్గంలో వచ్చి నేను ఈ పని చేశా, నేను వీళ్ళకి లాభం చేశా, నేను లేకపోతే ఈ బీసీ సోదరులకి ఈ కార్యక్రమం చేశా, ఈ మైనార్టీ సోదరులకి ఈ కార్యక్రమం చేశా, గుడివాడ పట్టణానికి లేకపోతే గుడివాడ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి చేశా, చెప్పు చూద్దాం. ఇది చెప్పు. ఎంతసేపు చంద్రబాబు గారి స్థాయికి విమర్శించే స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు ఎంతసేపు? ఎలాగో మీ నాయకుడు చెప్పకూడదు లెక్క పెడతాడు, నీకు కూడా దగ్గర పడుతుంది. కాబట్టి ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్య దేశం ఇది.
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి కనీస అర్హతలు నువ్వు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎలాగో నీకు లేవు. అవన్నీ ప్రజలు గమనించారు. నీకు ఓటమి తప్పదో ఈ బాహుబలి చేతిలో, అవినాష్ చేతిలో నీ ఓటమి రాసి పెట్టుంది. ఇది రాసుకో అని చెప్పి తెలియజేస్తాను. గుడివాడ నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవినేని అవినాష్ గారిని అభ్యర్థిగా ఇక్కడ పంపించడం, మేమందరం కూడా కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్షన్లు అతను ఎప్పుడు ప్రతి సంవత్సరం నాని వాళ్ళ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇవాళ ఎమ్మెల్యే నాని ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ప్రతిసారి కూడా అతనికి ఇవాళ ప్రస్తుతం ఓటమి కనపడతా ఉంది. దాని మీద ఇవాళ గత 3-4 రోజుల నుంచి చూసినట్టయితే వివిధ టీవీ ఛానళ్ళకి కానీ పత్రిక కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏది పడితే అది సొల్లు కవర్లు, ఏదైతే అతను ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా నా వల్ల జరిగిందంటాడు. ఏదైతే రైల్వే ఫ్లైఓవర్లు లేవు కదా, ఫ్లైఓవర్లు రావాలి కదా అంటే నేనే ఇవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటాడు. నువ్వు అసలు అడిగావా? నేను అడగాలా? వాళ్ళు ఇవ్వాలి కదా అంటాడు. నువ్వు అసలు ఏ రోజన్నా ఇది కావాలని కానీ అసలు కాగితం మీద ఒకటి ఇవ్వటం కానీ ఎప్పుడన్నా చేసావా? ఎక్కడన్నా ఒక లెటర్ రాసి ఈ రోడ్డు వేయండి అని కానీ, లేకపోతే ఈ పింఛన్ ఒకళ్ళకి ఇప్పించావా? ఒకళ్ళకి రేషన్ కార్డు ఒకళ్ళకి ఇప్పించావా? ఇవన్నీ ఏమీ చేయకుండా ఇవాళ ఓళ్ళలోకి వెళ్ళి నాకేదో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది, మీరు వేస్తే నేను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడతాను, లేకపోతే నేనేం చేస్తాను అన్న పద్ధతిలో నువ్వు మాట్లాడతా. ఇవాళ ఏదైతే ఇవాళ ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉందో ఈ రాజకీయ రణరంగంలో విపరీతమైన ఎదురుగాలి పరిస్థితులు ఎదుర్కొంటూ నువ్వు ఇక్కడ ఓటమి పాలవుతానేమో అని చెప్పి మతి ప్రేమించి మాట్లాడుతున్నటువంటి నువ్వు ఇక్కడ జనాల్ని మాయ చేసే పరిస్థితులు లేవు. ఇవాళ రాబోయే రోజుల్లో ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లేది కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే. దేవినేని అవినాష్ గారు కుర్రాడు, జనాలందరూ కూడా గుర్తించారు. ఇంకేమన్నా మాట్లాడితే ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ ఇల్లు ఇవాళ కొన్నాడు, శివమణిలాగా అది ఇచ్చాడు, ఈ సినిమా డైలాగులు చెప్పడం ఆపేయి. ఎప్పుడు ఎక్కడ ఉంటావో, ఎప్పుడు ఏ ఫోన్ ఎత్తవో, ఎక్కడ ఉంటావో నీ పక్కనాలకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్నెన్నుకుంటారా? ఇవాళ గుడివాడ నియోజకవర్గం రేపు తేల్చబోతోంది. రాబోయే రోజుల్లో గుడివాడలో కూడా మార్పు చూస్తా ఉన్నాం. నీ ఓటమి తథ్యం అని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 17-18 వార్డుల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 17-18 వార్డుల్లో ప్రచారం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్లా శ్రీను తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ నవరత్న పథకాలపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని విజయం తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సర్దార్ బేగ్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మరి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు, మరి మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మేమంతా కూడా మరి 30-31 వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ మరి ప్రచారం చేస్తున్నాం. మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి విశేషమైన అభిమానం చూపిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే గుడివాడకు సంబంధించి 4వసారి మన నాని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పి అందరూ కూడా అదే ఉత్సాహం ప్రదర్శించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం తీసుకుంటే మరి 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా మరి ఎటువంటి ఆస్తులు పాస్తులు సంపాదించుకోకుండా ఉన్న ఆస్తులన్నీ కూడా మరి రకరకాలుగా ఎవరు అడిగినా కానీ కాదనకుండా ఇచ్చేటటువంటి మనస్తత్వం కొడాలి నాని గారిది. మరి గుడివాడని అశాంతి గురి చేసే పరిస్థితి. ఈరోజు గుడివాడ ప్రశాంతంగా ఉండాలంటే మన కొడాలి నాని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందితేనే అది సాధ్యపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ గుడివాడ నుంచి సంబంధించి కొడాలి నాని గారు రాష్ట్ర మంత్రిగా కూడా మరి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుడివాడకు సంబంధించి భారీ మెజార్టీతో నాని గారిని గెలిపించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ రోజున 30-31 వార్డుకి సంబంధించి కార్యకర్తలు మరి మమ్మల్ని చాలా అభిమానంగా వీళ్ళంతా కూడా చూపిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్థానిక 30-31 వార్డుల్లో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటు రైల్వే క్వార్టర్స్ కానివ్వండి,
రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, అదేవిధంగా ధనియాలపేట వెళ్ళాము. ధనియాలపేట మొత్తం సమస్యల వలయంగా ఉంది. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవటానికి అవకాశం ఇచ్చిన మహానుభావుడు అయినా ఆ ఇళ్ళే ఉన్నాయి తప్పించి కానీ వాటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస రోడ్లు కానీ కనీస డ్రైన్ సదుపాయం కానీ సరైన నడకదారి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఉదయం వారందరూ కూడా ప్రజలు చాలా బాధపడుతున్నారు. అవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. మేము వారందరితో కూడా ఒకటే మాట చెప్పాము, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే కూడా ఆయన తండ్రి ఇళ్ళు ఇచ్చాడు. అలాగే ఈయన చేతుల మీదుగా రోడ్లు, డ్రైన్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఆ ప్రజల నుంచి కూడా మాకు అనూహ్యమైన స్పందన వచ్చింది. మహిళామ తల్లులు మాకు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక 31వ వార్డులో కూడా గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి అవినాష్ కుటుంబ సభ్యులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి అవినాష్ కుటుంబ సభ్యులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 36వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీకు ఓటు వేసి అవినాష్ ను గెలిపించాలని సోదరి క్రాంతి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీడీపీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్, ఎంపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావులకు ప్రజలు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని క్రాంతి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మయ్య, యార్లగడ్డ సుధారాణి, వీర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు అవినాష్ ఈసారి గుడివాడ అభివృద్ధిని చేయడానికి పోటీ చేస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఓటుకి వెయ్యండి. అందరి స్పందన బాగుందండి, రెస్పాన్స్ అది చాలా బాగుంది. మరి మేము తిరుగుతుంటే స్పందన అనూహ్యంగా ఉంది. ప్రతి వార్డులో కూడా అవినాష్ గారిదే విజయం అని చెప్పి చాలా ఆనందంగా చెప్తా ఉన్నారు. ఇదే విజయంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవినాష్ గారిని గెలిపించుకుంటే మన గుడివాడ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. మరి మునుపు ఎన్నడో కూడా డెవలప్ అనేది కూడా జరగలేదు. గత 15 సంవత్సరాల నుంచి కూడా గత ఎమ్మెల్యే గారు మరి కనిపించడం లేదు. మరి ఇప్పుడు 6 నెలల ముందలే కనిపిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఇది గమనించాలి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని కుక్కలు అని సంబోధించడం కానీ, మరి మహిళలు బిర్యానీ చేస్తే పేడలాగా ఉంటుందని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా మరి ప్రతిపక్ష నాయకులు దీన్ని ఆంధ్ర ప్రజల్ని ఈ మాట సంబోధించినప్పుడు వాళ్ళని మరి ఎందుకు ఇలా అన్నారు అని కూడా ఎవరు ఒక మాట కూడా అనకుండా కూడా వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏ విధంగా ఎటువైపు తీసుకెళ్లాలని భావిస్తున్నారో మరి తెలియటం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి 9,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి మరి తెలుగుదేశం సపోర్టు ఉన్న వాళ్ళకి, సభ్యత్వాలు ఉన్న వాళ్ళని 9 లక్షల ఓట్లు తొలగించామని చెప్పి ప్రతిపక్ష నాయకుడే ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు నైనవరపు శేషు తెలుగుదేశం పార్టీని వీడి ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం వారిని పూర్తిగా ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటోందని శాసనసభ్యుడు కొడాలి నాని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గుడివాడ బీసీసీఎల్ అధ్యక్షుడు నైనవరపు శేషు తెలుగుదేశం పార్టీని వీడి ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా పార్టీలో చేరారు. శేషుబాబు గుడివాడ 33వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి అతి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేసి బీసీలకు తెలుగుదేశం పార్టీలో తగిన న్యాయం జరగడం లేదని వైకాపా పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ నాయుడు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నైనవరపు శేషుబాబు 33వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా చేస్తున్నారు.
గుడివాడ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం గత 5 సంవత్సరాలుగా మాకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలని పక్కన పెట్టి తమ సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టబెట్టే విధంగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది బీసీ కులస్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం, కార్పొరేషన్ పదవుల్లో 50% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పటం, బీసీ డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయించి వాళ్ళని అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి చెప్పటం, గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఉద్ధరిస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేయటం ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయినాక వాటిని మర్చిపోవటం, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వాగ్దానాలు చేయటం, వాటన్నిటినీ కూడా చూసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మరి రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో బీసీల అభ్యున్నతి కోసం ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే బీసీ కార్పొరేషన్లు కానివ్వండి, అవన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆర్థికంగా, సామాజికంగా ఈ రాష్ట్రంలో కష్టపడినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మొట్టమొదట ఎన్టీ రామారావు. ఆయన పోయిన తర్వాత ఆ స్థాయిలో అంతకన్నా మించిన స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మేము నమ్ముతాం. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటారో లేదో. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేక మంది బీసీ సోదరులు గణనీయంగా చేరి మద్దతు తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా కూడా నాకు పదవి ఉంది, దానికి కూడా రాజీనామా చేసి, తర్వాత సమన్వయ కమిటీ నెంబరు దానికి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఎందుకంటే బీసీలకి న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఇప్పుడు గత 5 ఏళ్ళ మట్టి చూస్తున్నాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళ వారికే న్యాయం జరుగుతుంది. నాకు మా బీసీలకు చాలా మంది కూడా అన్యాయం జరిగింది. అక్కడ ఎదిరించి మాట్లాడినా కానీ వాళ్ళ స్పందన ఏం కనపడలేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ జగనన్న నవరత్నాల కార్యక్రమం బాగా మన వైఎస్ఆర్సీపీ పార్టీలో నవరత్నాల కార్యక్రమం చూశాను. జగనన్న గారు బాగా హామీలు ఇచ్చారు. మరి బీసీలకు కూడా మా రజకులకు కూడా 2 సీట్లు ఇచ్చారు. దాని గురించే నేను నాన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను. దానికి మీరు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాన్నగారికి బ్రహ్మాండంగా కష్టపడి కృషి చేసి ఆయన గెలిపించే బాధ్యత మా అందరి బీసీల పైన ఉందని చెప్పేసి నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలవాలని, ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలవాలని, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా రాష్ట్రంలో తిరిగి టీడీపీకు అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ అభ్యర్థి అవినాష్ విజయం తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో కొంత లెక్క తిరిగాను. మరి ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పడుతూ ఉన్నారు. ఒక తల్లి చెప్తా ఉంది, చంద్రబాబు దయ వల్ల ఆయన 2000 పెన్షన్ వల్ల ఈ రోజున ఎవరి మీద ఆధారపడకుండా నా బతుకు నేను గౌరవంగా బతుకుతా ఉన్నానని. ఒక వికలాంగ సోదరుడు చెప్తా ఉన్నాడు, నాకు ఎక్కడా గౌరవం ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు దయ వల్ల ఈ రోజున 3000 పెన్షన్ తీసుకొని ఈ రోజున గౌరవంగా బతుకుతా ఉన్నాను, నేను చంద్రన్నకే ఓటేస్తాను, చంద్రబాబు నాయుడు అభ్యర్థి దేవినేని అవినాష్కే ఓటేస్తానని చెప్తా ఉన్నారు. ఈ రోజున ఒక రైతు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు దయ వల్ల నేను అప్పుల ఊబిలో ఉన్న నాకు 1,50,000 రుణమాఫీ వచ్చింది, దానివల్ల నేను ఈ రోజున
మళ్ళీ తిరిగి వ్యవసాయం చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హాయిగా ఉన్నారు, సుఖశాంతులతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే ఒక ఆటో డ్రైవర్ చెప్తా ఉన్నాడు, నేను నా కూతుర్ని అమెరికాలో చదివిస్తానని అనుకోలేదు, అటువంటిది చంద్రబాబు నాయుడు విదేశీ విద్యకి ఇచ్చినటువంటి 15 లక్షల రూపాయలతో ఈ రోజున నా కూతురు మరి ఈ రోజున విదేశాల్లో చదువుతూ ఉంది అని. మరి ఈ రోజున దేవినేని అవినాష్ ఆయన్ని ప్రజలందరూ కూడా సొంత బిడ్డలాగా ఆదరిస్తూ ఉన్నారు. ఆయన్ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తామని యువత కేరింతలు కొడతా ఉంది. ఈ రోజున గుడివాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు, ఆ అభ్యర్థిని మేము మా బిడ్డలాగా చూసుకొని మరి ఈ రోజున బ్రహ్మాండంగా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. పేద ప్రజల కష్టాలు తీరాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ వెల్లడి. గుడివాడ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి సాధించాలంటే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని వెల్లడి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓటమి తథ్యమన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. గుడివాడలో ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.